ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి టీటీడీ దుర్గగుడి అర్చకులు ఆశీర్వచనం అందించారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుకి ఆశీర్వచనం అందించిన టీటీడీ దుర్గగుడి అర్చకులు ముఖ్యమంత్రికి వెంకటేశ్వర స్వామి, దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ప్రసాదం, చిత్రపటాలను టీటీడీ అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి, దుర్గగుడి ఈవో సీనా నాయక్, దేవస్థాన అర్చకులు అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తన 76వ పుట్టినరోజును ప్రజల మధ్య సాదాసీదాగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భార్య భువనేశ్వరితో కలిసి పడమట రైతు బజార్ వద్ద గల అన్నా క్యాంటీన్ కు చేరుకుని వారితో కలిసి అల్పాహారాన్ని తీసుకున్నారు. సాధారణ ప్రజల మధ్య కూర్చొని అల్పాహారం స్వీకరించిన చంద్రబాబు నాయుడు దంపతులు అన్నా క్యాంటీన్ లో అల్పాహారం చేసేందుకు వచ్చిన వారితో ముచ్చటించారు. నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు కానుకగా 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్ నిర్వాహకులకు విరాళంగా అందజేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తంతో నేడు 269 అన్నా క్యాంటీన్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అన్ని పూర్తిగా ఉచితంగా అందించారు. పడమట అన్నా క్యాంటీన్ కు చేరుకున్న చంద్రబాబు నాయుడు దంపతులకు స్థానిక తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు దంపతులు, పార్టీ నేతలు సాదర స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు దంపతులు సాధారణ ప్రజలతో కలిసి మమేకమై అల్పాహారం తీసుకున్నారు. ఆటో డ్రైవర్, పారిశుద్ధ్య కార్మికురాళ్లు, విద్యార్థులు, నిరుద్యోగులతో మాట్లాడుతూ వారితో క్యాంటీన్లో అందుబాటులో ఉన్న ఇడ్లీ, ఇతర అల్పాహారాన్ని స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ వారంతా నినాదాలు చేశారు. వారందరికీ చంద్రబాబు నాయుడు దంపతులు ఆత్మీయంగా అభివాదం చేశారు. రాష్ట్రంలోని పేదలంతా నాణ్యమైన ఆహారాన్ని గౌరవప్రదమంగా తీసుకోవాలన్న సదుద్దేశంతో అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదవాడు కడుపు నిండా తినడం కూడా సహించలేని గత ప్రభుత్వం క్యాంటీన్లను మూసివేయించిందని ఆయన విమర్శించారు. అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్లో ఆకలితో ఎవరూ బాధపడరాదని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమానికి దాతలు కూడా ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరారు. విజయవాడలోని పడమట రైతు బజార్ వద్ద గల అన్నా క్యాంటీన్లో సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు అల్పాహారాన్ని స్వీకరించారు. అనంతరం అన్నా క్యాంటీన్ వెలుపల సీఎం చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లో కేవలం 5 రూపాయలకు గౌరవప్రదంగా నాణ్యమైన ఆహారాన్ని అందించడాన్ని ప్రారంభించామని అన్నారు. పేదలకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్నా క్యాంటీన్లో తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం లభిస్తుందని అన్నారు. బయట భోజనం చేయాలంటే 100 రూపాయలు చెల్లించిన నాణ్యమైన ఆహారం లభ్యం కాదన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే కడుపు నింపుతున్నామని అన్నారు. ఇస్కాన్ ఫౌండేషన్ వారు సెంట్రల్ కిచెన్ ద్వారా రుచికరమైన, నాణ్యమైన ఫుడ్ అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయని, మరో 5 త్వరలోనే ప్రారంభించనున్నామని అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా 76 లక్షలను తన సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్లకు విరాళంగా ఇచ్చారని వివరించారు. ఈ రోజు 3 పూటల అన్నా క్యాంటీన్లో ఉచితంగా భోజనం లభిస్తోందని అన్నారు. అన్నదానం చేస్తే ఎంతో పుణ్యమని, ప్రజలు కూడా వీలైనంత ఒక్క పూట, ఒక్కరోజైనా, ప్రత్యేకమైన రోజైనా అన్నదానం చేసి పేదవారి ఆకలి తీర్చే మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. P4 కార్యక్రమం ద్వారా సమాజానికి ఎంతో మేలు చేయవచ్చునని అన్నారు. పైన ఉండే 10% సంపన్న వర్గాలు
అట్టడుగుగా ఉండే 20% వారికి ఏదో రూపంగా సాయం చేసి ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ముందుకు రావాలని అన్నారు. తొలిత పడమట అన్నా క్యాంటీన్కు చేరుకున్న చంద్రబాబు నాయుడు దంపతులకు స్థానిక తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు, పార్టీ నేతలు సాదర స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు దంపతులు సాధారణ ప్రజలతో కలిసి మమేకమై అల్పాహారాన్ని స్వీకరించారు. ఆటో డ్రైవర్, పారిశుద్ధ్య కార్మికురాలు, విద్యార్థులు, నిరుద్యోగులతో మాట్లాడుతూ వారితో క్యాంటీన్లో అందుబాటులో ఉన్న ఇడ్లీ, ఇతర అల్పాహారాన్ని స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ వారంతా నినాదాలు చేశారు. వారందరికీ చంద్రబాబు నాయుడు దంపతులు ఆత్మీయంగా అభివాదం చేశారు. ఇక్కడ అన్నా క్యాంటీన్కి వచ్చి ఉదయం అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. అన్నా క్యాంటీన్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం ఎవ్వరు కూడా అన్నం లేదనే బాధపడే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరి కడుపు నింపాలి అనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్న ప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. అది నిరంతరం కొనసాగుతా ఉంది. అదే స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలని ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ మీరు చూశారు. మామూలుగా ఏదో అన్నం పెట్టడం అంటే రోడ్డు మీద పెట్టడం, ఏదో దానం చేసినట్టు బిహేవ్ చేయడం కాకుండా పేదవాళ్లు కూడా గౌరవప్రదంగా పౌష్టికాహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మీరు చూస్తే క్లీనినెస్ ఉంది, సెపరేట్ క్యాంపస్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆ సమయంలో వస్తే మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ 3 పూట్ల ఇక్కడ భోంచేసే పరిస్థితి వస్తుంది. 5 రూపాయలకే భోంచేస్తున్నారు. చాలా మంది అనేక పనుల కోసం బయట వస్తారు. ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ఒక ముఠా కార్మికుడు కావచ్చు, లేకుంటే రోడ్లు క్లీన్ చేసే కార్మికులు కావచ్చు, లేకుంటే ప్రజలు కావచ్చు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎక్కడన్నా భోజనానికి పోవాలంటే 100 రూపాయలు మినిమం ఒక పూటకు డబ్బులు పే చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా పౌష్టికాహారం దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ పరిష్కారం కోసం పెట్టాం. ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ ఫౌండేషన్ ఉందో, మన అన్నా క్యాంటీన్ ఇస్కాన్ ఫౌండేషన్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. అది కూడా సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి అది కూడా చాలా పౌష్టికాహారం కానీ వెరైటీస్ కూడా పెంచి రుచికరమైన, నాణ్యమైన ఫుడ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. మొన్నే 62 ఓపెన్ చేశాం. ఇంకొక 5 కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. 275 క్యాంటీన్లని ప్రారంభిస్తున్నాం. ఈరోజు దీనికోసం నేను ఒకటే మా ఫ్యామిలీ, అందులో భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల రూపాయలు రాష్ట్రం మొత్తం అన్ని అన్నా క్యాంటీన్లో ఫ్రీగా 3 పూట్ల భోజనం పెట్టడానికి ముందుకు వచ్చారు. ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈరోజు నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. అన్నదానం అన్నింటికంటే మహాపవిత్రమైనది. అలాంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక పూట కానీ, లేకపోతే ఒక క్యాంటీన్లో కానీ, ఒక రోజు కానీ, మీకు శక్తి ఉంటే మొత్తం కానీ, మీకు తోచిన విధంగా అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నా. 400 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మ కళకు కీర్తి, కళాకారులకు కొత్త ఊపిరినిచ్చేలా కొండపల్లి బొమ్మల పండుగను నిర్వహిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. త్వరలోనే కిల్లాపై లేజర్ షో ప్రారంభమయ్యేలా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొండపల్లి బొమ్మల ప్రాచీన కళకు మరింత ప్రాచుర్యం కల్పించాలనే లక్ష్యంతో కొండపల్లిలో జరుగుతున్న కొండపల్లి బొమ్మల పండుగ 2వ రోజు నిర్వహించిన మెగా హెరిటేజ్ కార్నివల్
అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది కళాకారులు, కొండపల్లి బొమ్మల హస్త కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి సందర్శకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, కొండపల్లి అందమైన ప్రాంతం, కొండపల్లి బొమ్మ మరింత అందమైన సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని, ఈ కళను భావి తరాలకు వారసత్వ సంపదగా అందించాలనే లక్ష్యంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాజధానికి ముఖద్వారంగా ఉన్న ప్రాంతంలోని కొండపల్లి కిల్లాను కూడా పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, గౌరవ ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో త్వరలో ప్రత్యేక కార్యాచరణతో పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు. జతలుగా ఈ బుట్ట బొమ్మలు జతలుగా ఉంటాయి. బొమ్మల్ని తయారు చేసే ఒక చక్కటి కుటీర పరిశ్రమ ఈ ప్రాంతంలో ఉండవచ్చు. సుమారుగా 400 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఎంతోమంది కళాకారులు బొమ్మలను తయారు చేయడమే కాకుండా వృత్తిగా ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతంలో దొరికే పులికి చెట్టు చెక్క ద్వారా ఈ బొమ్మలు తయారు చేయడం, ఈ బొమ్మలు మనం చూస్తే ప్రపంచ ప్రసిద్ధి చెందిన బొమ్మలుగా చాలా గొప్పగా చెప్పుకునే విధంగా కొండపల్లి ప్రాంతానికి, కొండపల్లి తోటకి వన్నీ తెచ్చే విధంగా ఈ కళాకారులందరూ బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఈ వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా 3 రోజులు కార్యక్రమాలు తీసుకొచ్చి దీనికి అవేర్నెస్సే కాకుండా వీళ్ళ కళాకారులను ప్రోత్సహించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేయడం, దీనికి రావడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాన్ని సందర్శించినప్పుడు కూడా ఒకటే చెప్పారు, ఈ కళల్ని మనం పోషించాలి. ఆనాటి రాజుల వైభవానికి ప్రత్యేకంగా ఇక్కడ నిలువంచడం జరిగింది. రాజరికాల పైన ప్రజాస్వామ్యంలో కూడా మన వారసత్వ సంపదని కాపాడుకుంటూ ఆ కళాకారులను గౌరవిస్తూ ఆ కళని భావితరాలకి మన ఆత్మగౌరవానికి, ఈ ప్రాంత గౌరవానికి ప్రత్యేకంగా మనం దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ కళని ప్రోత్సహించడం ఈ ప్రాంత ప్రజలందరికీ అవసరం, ఆ కళాకారులకి అండగా నిలబడటం అవసరం. ఈ కార్యక్రమం తొలిసారిగా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు అట్లాగే ప్రజాప్రతినిధులందరం కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించాం. వచ్చే సంవత్సరం దీన్ని మరింత విస్తృతంగా, అట్లాగే అతి త్వరలో కొండపల్లి కిల్లా మీద కూడా నిన్న నేను కలెక్టర్ గారి కలిసి పైకి ఎక్కి చూడడం జరిగింది. అక్కడ లేజర్ షోకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యని నిన్న సాయంత్రానికి నేను కలెక్టర్ గారి ఇద్దరం కలిసి పరిష్కరించి సిఎస్ఆర్ కింద రామ్కోసింగ్ వారు అదంతా బాగు చేపించడానికి ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని చంద్రబాబు యువసేన జాతీయ అధ్యక్షులు చెన్నోజు రఘుబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న ఎన్నికల్లో లోకేష్ ముఖ్యమంత్రి కావాలన్నదే తమ కోరికని వెల్లడించారు. చంద్రబాబు యువసేన ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని యువసేన ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. కనకదుర్గమ్మ వారధి నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీకి యువసేన జాతీయ అధ్యక్షులు చెన్నోజు రఘుబాబు, పార్టీ శ్రీకాకుళం ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి తులసిపాటి కృష్ణంరాజు, ఇంకా బలరాం, వైకుంఠం తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు యువసేన తరపున ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా కనకదుర్గమ్మ వారధి నుంచి టీడీపీ కేంద్ర కమిటీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. అనంతరం వందలాది మందికి అన్నదానం నిర్వహించామన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని వారు ఆకాంక్షించారు.
రానున్న ఎన్నికల్లో యువనేత లోకేష్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని వారు ఆకాంక్షించారు. కార్యకర్తల కోలాహలం, డీజే వాయిద్యాల నడుమ బైక్ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా విజయవాడ వంతెన దగ్గర నుంచి 200 మందితోని పాదయాత్ర బైక్ ర్యాలీ పెట్టి ఇక్కడి నుంచి పార్టీ ఆఫీస్ వరకు, పార్టీ ఆఫీస్ నుంచి ప్రైమ్ విల్లాస్ అక్కడ అన్నదాన కార్యక్రమము 500 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం ఉన్నది. చంద్రబాబు యువసేన గత 20 సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవాభావంతో ఎన్నో కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్లు, మెడికల్ క్యాంపులు, అన్నదాన కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్లు, పాదయాత్రలో ఆయనతో భాగంగా ఫ్లడ్ డొనేషన్లు, ఇలా ఎన్నో కార్యక్రమాలు గత 20 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. 2 రాష్ట్రాలల్లో తెలుగు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇలాగే రేపు రాబోయే రోజులల్లో లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఈ సేవా కార్యక్రమాలు అందిస్తుంటూ టీడీ జనార్దన్ గారు వచ్చి మాకు ఎప్పుడు వెనుదండగా వండుకుంటూ మంచి చెడుకు సహకారం ఇచ్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మాకు మధ్యలో టీడీ జనార్దన్ గారు ప్రతి సన్నివేశానికి, సందర్భాలకు, ప్రోగ్రాంలకు అనుకూలంగా వండుకుంటూ తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు అనుకూలంగా వండుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమం మరెన్నో జన్మదినాలు పునస్కరించుకొని ఆయన అనుభవం 26 ఏళ్ల యువకుని లెక్క ఈరోజు ప్రజలకు సేవ చేస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు మా ప్రీతమ నేత, మా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జన్మదిన సందర్భంగా నా పేరు తులసిపాటి కృష్ణంరాజు, నర్సనపేట కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. మేము చంద్రబాబు యువసేన తరపు నుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే నేను ఓబీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శికి కూడా పనిచేస్తున్నాను. మేము చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ నుండి మన వారాది నుండి బైక్ ర్యాలీ, అలాగే కార్లు 20 కార్ల నుండి 20 కార్లు ర్యాలీ, తర్వాత పాదయాత్ర తదుపరి మేము అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్నందుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపు నుండి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మంచి వాతావరణంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో దూసుకుపోతుంది. అభివృద్ధిని ఏంటి అంటే చంద్రబాబు గారు అంటేనే అభివృద్ధి ఎలా చేస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలని అవసరం ఉంది. రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించాలని మనవి చేస్తూ రాబోయే రోజుల్లో కూడా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కూడా ఆకాంక్షిస్తున్నారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.